హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ అన్నోల సెంటర్, కొత్తపేట, గుంటూరు. మైగ్రేన్ హెడేక్ అని డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే చాలా మంది చేసే తప్పేందంటే మైగ్రేన్ హెడేక్ చెప్పినట్టు ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ క్యాజువల్ అంటే లైక్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అంటే దానికి వచ్చిన అటాక్ ఆపడానికి ఇచ్చే టాబ్లెట్ మాత్రమే వేసుకుంటారు. అంటే లైక్ చాలా మంది నెఫ్రాక్సాన్ అని ఇస్తా ఉంటాం. నెఫ్రాక్సాన్ లేకపోతే పారాసిటమాల్ లేకపోతే ఇంకోటి ఏదైనా టాబ్లెట్ ఎన్ఎస్ఐడిస్ ఎనీ అనలజిక్స్ తీసుకోవచ్చు. కానీ ట్రెమడోల్ మాత్రం వాడకూడదు. ట్రెమడోల్ అనేది వాడితే ఈ హెడేక్ ఎక్కువ అవుతుంది. అది అక్యూట్ అటాక్ ఆపడానికి ఆపుతుంది. తర్వాత ఈ అటాక్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ అంటే ఈ హెడేక్ మైగ్రేన్ ఇట్లా ఉండదు. అంటే లైక్ హెడేక్ ఫస్ట్ నెల ఎలా ఉండదు, రెండో నెల ఎలా ఉండేది, మూడో నెల ఎలా ఉండేది, అలానే ఉండదు. అది అలా నెలల తరబడి వేసుకోకుండా ఉంచినప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెన్సీ పెరిగిపోయి తర్వాత నెల రోజుల్లో ఇంతకుముందు 2 సార్లు వచ్చేది, తర్వాత 4 సార్లు రావటం, తర్వాత నెలలో ప్రతిరోజు రావటం, అంటే క్రానిక్ డైలీ హెడేక్ గా కూడా మారింది. ఇది మైగ్రేన్ యొక్క చరిత్ర. అంటే లైక్ మైగ్రేన్ అంటే ఏదో సింపుల్ మైగ్రేన్ గా ఉండి చాలా మందికి ఎప్పుడో నెలలో ఒకసారి వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కానీ నెలలో వాళ్ళకి ఎక్కువ సార్లు అంటే 3 లేదా 4-5 సార్లు అలా వచ్చి ఫ్రీక్వెంట్ గా హెడేక్ వల్ల మిస్కమ్యూనికేషన్ కావటం, లేకపోతే వాళ్ళు అనుకున్న వర్క్ చేయలేకపోవటం, ఇలా వర్కింగ్ హాలిడేస్ పోగొట్టుకోవటం, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా వీళ్ళందరికీ ఎవరైతే స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ ఏం చేస్తారో వాళ్ళందరికీ మైగ్రేన్ తీసుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ డ్రగ్ వాడుకోవాలి. అంటే కొంతమందికి ఫిమేల్స్ లో ప్రత్యేకంగా మెనిస్ట్రల్ మైగ్రేన్ అంటాం. అంటే జస్ట్ మెనిస్ట్రేషన్ వచ్చే ముందు, లేకపోతే మెనిస్ట్రేషన్ అప్పుడు, లేకపోతే మెనిస్ట్రేషన్ జస్ట్ బ్లీడింగ్ పీరియడ్ అప్పుడు అంత మట్టికి ఉండిద్ది, ఆ తర్వాత ఆగిపోయింది. ఇలాగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్. అంటే అన్ని అక్కడ ఉన్న పేషెంట్ బట్టి ఇండివిజువలైజ్డ్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని అందరికి ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్ అంటే ఇది ఈ టాబ్లెట్ వేసుకో ఇది సరిపోయింది, ఈ టాబ్లెట్ వేసుకో సరిపోయింది అనడానికి లేదు. అంటే జ్వరానికి కనుక వస్తే మనం ఎట్లాగైనా తగ్గడానికి ముందు పారాసిటమాల్ ఇస్తే జ్వరం తగ్గిద్ది. కానీ తర్వాత మనం జ్వరం యొక్క లక్షణాలను బట్టి అది టైఫాయిడా, టీబీయా లేకపోతే ఏదో తెలుసుకుని ఎట్లాగైతే ట్రీట్మెంట్ ఇస్తామో అలానే మైగ్రేన్ లో కూడా ఇప్పుడు ఉండటానికి హెడేక్ తగ్గడానికి అబార్ట్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అది నెఫ్రాక్సాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో ఎన్ఎస్ఐడిస్ కావచ్చు. తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రివెంట్ చేయడానికి అంటే ఫర్దర్ హెడేక్ ప్రోగ్రెస్ కాకుండా ఆపడానికి వాడే డ్రగ్స్ ఆ ఇండివిజువల్ పేషెంట్ తను లావుగా ఉండారా, సన్నగా ఉండారా, వాళ్ళకి ఏమన్నా బ్రాంకియల్ ఆస్తమా ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్ ఏంది, స్లీప్ షెడ్యూల్ ఏంది, వాళ్ళు మిగతా వాటికి ఏమైనా థైరాయిడ్ ఉందా, లేకపోతే మిగతా అదర్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఋతుస్రావ సమస్యలు ఉన్నాయా, లేకపోతే పేషెంట్ డిప్రెషన్ లో ఉందా, వాళ్ళకి మైగ్రేన్ తో పాటు ఫిట్స్ ఉన్నాయా, అంటే మైగ్రేన్ ఎపిలెప్సీ కలిపి ఉంటాయి, మైగ్రేన్ ఎపిలెప్సీ అంటారు, అలాగే ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ క్వశ్చన్లు అడిగి దాన్ని బట్టి మనం ప్రొఫైలాక్టిక్ డ్రగ్ వాడుకోవాల్సి వస్తుంది. ప్రొఫైలాక్టిక్ డ్రగ్ అంటే మైగ్రేన్ హెడేక్ లేకపోయినప్పటికీ మనం ముందే వాడుకుంటే నెక్స్ట్ మంత్ లో మనకి అంత ఎక్కువగా రాకుండా అది ఉన్న కొద్దీ దాని అటాక్ సప్రెస్ అయిపోయి చివరికి మనకి మైగ్రేన్ అనేది లేకుండా ఉంటుంది. ఇలా వేసుకుంటా పోయిన కొద్దీ ఒక 3 నెలలు 4 నెలల్లో మన మైగ్రేన్ ఇంత ముందు ఫస్ట్ నెలలో 5 సార్లు 6 సార్లు వచ్చేది, ఈసారి ఒకసారి రావటం, లేకపోతే వచ్చిన అంత ముందు 4 గంటలు 5 గంటలు ఉండేది తక్కువ గంటలు ఉండటం, ఇలాగా ఉన్న సివిరిటీ తగ్గించేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మైగ్రేన్ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. లైక్ షుగర్ అటాక్, బీపీ అటాక్, మైగ్రేన్ కూడా మన లైఫ్ స్టైల్ అంతా మాడిఫై చేసుకుంటే మళ్ళీ మనకి మామూలుగా మనం మన లైఫ్ లో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.